శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాల్లో ఇది కూడా ఒకటైన ప్రసాదం ఆరదాంబలి. దసరా నవరాత్రుల సందర్భంగా శుక్రవారం నైవేద్యంగా పెట్టాను. తర్వాత ప్రసాదంగా తిన్నాను. మరి ఈ ఆరదాంబలి ప్రసాదాన్ని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి. చిన్నవాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోండి, పెద్దవాళ్ళు ఎలా చేశానో చూసి తప్పులేమనుంటే క్షమించండి. రుచి అయితే అద్భుతంగా ఉంది. సరే ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని పావు కప్పు పచ్చెనపప్పు పావు గంట సేపు వాటర్ పోసి నానబెట్టుకోవాలి. నెక్స్ట్ కొబ్బరి ముక్కలన్నీ చీలికలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలో 1 లీటర్ వాటర్ వేసుకొని నానబెట్టుకున్న పచ్చిశనగపప్పులుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, కొంచెం కొబ్బరి తురుము వేసి సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడ బెల్లం, కొంచెం సాల్ట్ వేసుకొని బెల్లం కరిగేంత వరకు మంటని లో ఫ్లేమ్ లో ఉంచాలి. నెక్స్ట్ ఒక గిన్నెలో బియ్య పిండి వేసి ఉండలు లేకుండా వాటర్ వేసి కలుపుకొని ఈ బెల్లం సిరప్ లో వేసుకోవాలి. పిండి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి 15 మినిట్స్. తర్వాత చిక్కగా అయ్యేంత వరకు ఉంచి యాలకుల పొడి, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి నైవేద్యంగా పెట్టేయడమే. ఈ ఆరదాంబలి ప్రసాదం అమ్మవారికి చాలా ప్రీతికరమైనది. మీలో ఎవరైనా ఇలాంటి ప్రసాదాలు చేసుంటే నాతో షేర్ చేసుకోండి. నేను కోకోనట్ బ్రేక్ ప్లేట్ అండ్ ఫ్రీ అగరబత్తి స్టాండ్ మీషోలో అయితే తీసుకున్నాను. జస్ట్ 128 రూపీస్ బడ్జెట్ లో అయితే వచ్చేస్తుంది. అందరికి యూస్ఫుల్ ఐటమ్ కదా, కావాలి అనుకున్న వాళ్ళు లింక్ అని కామెంట్ చేయండి. టీఎం చేస్తాను. బాయ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.